నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను మీ స్వప్న. హెచ్సియు భూముల వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి తగ్గారా, లేదంటే ప్రస్తుతానికి తగ్గి తర్వాత నెగ్గుతారా? భూముల సమస్యపై కమిటీ వేయడం దేనికి సంకేతం? విద్యార్థుల ఆందోళన వెనుక ఎవరు ఉన్నారు? సందిట్లో సడేమి అంటూ సెలబ్రిటీస్ ఎందుకు ఈ వ్యవహారంలో ఎంటర్ అవుతున్నారు? జంతు వృక్షజాలం మీద అంత ప్రేమ చూపిస్తున్న వాళ్ళు గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఏం చేశారు? కేటీఆర్ ఘాటు వ్యాఖ్యల వెనుక కారణమేంటి? ఈ పరిణామాల మధ్య హెచ్సియు భూముల వ్యవహారం ప్రభుత్వానికి మంచి పేరు తెస్తుందా, చెడ్డ పేరు తీసుకొస్తుందా? కేంద్రం సైతం ఎందుకు కలగ చేసుకుంది? అసలు ఈ భూములు ప్రభుత్వానివా, హెచ్సియుకు చెందినవా? లెట్స్ వాచ్ ది స్టోరీ. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదం తెలంగాణలో రాజకీయంగా, సామాజికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 400 ఎకరాల భూమిని అభివృద్ధి పేరుతో ప్రభుత్వం వేలం వేయాలని నిర్ణయించడంతో వివాదం చెలరేగింది. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. భూముల వేలానికి వ్యతిరేకంగా విద్యార్థులు, పర్యావరణవాదులు ఆందోళనలు చేపట్టడంతో ప్రతిపక్షాలు కూడా ఎంటర్ అయ్యాయి. దీంతో ఇది రాజకీయ రంగు పులుముకుంది. ఈ నేపథ్యంలో ఈ సమస్యను పరిష్కరించే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ప్రతిపక్షాల నుంచి, విద్యార్థుల నుంచి వచ్చిన ఒత్తిడికి తలొగ్గి ఈ కమిటీ వేసినట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కమిటీ ఏం చేస్తుంది, ఏ అంశాలు పరిశీలిస్తుంది, ఎలాంటి నివేదిక ఇస్తుంది అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు దీనిపై రాజకీయ నాయకులతో పాటు సెలబ్రిటీస్ కూడా స్పందించడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఇంకోవైపు భూములు ఎవరు కొన్నా మేం వస్తే వెనక్కి తీసుకుంటామని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ పరిణామాలతో హెచ్సియు భూముల వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చకు దారితీస్తోంది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచె గచ్చిబౌలి గ్రామంలో సర్వే నెంబర్ 25లోని 400 ఎకరాల భూమిని 13 జనవరి 2004లో నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడా వసతుల అభివృద్ధి కోసం ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్కు కేటాయించింది. ఐఎంజీ అకాడమీస్ ఈ ప్రాజెక్టును ప్రారంభించకపోవడంతో 2006 నవంబర్ 21న నాటి రాష్ట్ర ప్రభుత్వం ఆ కేటాయింపులను రద్దు చేసి ఏపీ యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్కు దాన్ని కేటాయించింది. ఈ కేటాయింపులపై ఐఎంజీ అకాడమీస్ 2006లో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయగా సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత 2024 మార్చి 7న రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ తీర్పుపై ఐఎంజీ అకాడమీస్ సుప్రీంకోర్టులో సవాల్ చేయగా 3 మే 2024న ఐఎంజీ అకాడమీస్ పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానికి దక్కింది. అనంతరం శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్ రెవెన్యూ రికార్డుల ప్రకారం కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని ప్రభుత్వ భూమిగా నిర్ధారించి ఆక్రమణలకు గురి కాకుండా తర్వాత అభివృద్ధి పనులకు గాను ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఇదే క్రమంలో ఇతర ప్రాజెక్టుల ఏర్పాటుకు తమకు భూమిని కేటాయించాలని టీజీఐఏసీ ప్రతిపాదనలు సమర్పించగా 400 ఎకరాల ప్రభుత్వ భూమి హక్కులను టీజీఐఏసీకి బదిలీ చేస్తూ 24 జూన్ 2024న ప్రభుత్వ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేయగా 1 జూలై 2024న రెవెన్యూ అధికారులు పంచనామా నిర్వహించి టీజీఐఏసీకి అప్పగించారు. అప్పటి నుంచి ఆ భూమి ప్రభుత్వ స్వాధీనంలోనే ఉందని ప్రభుత్వం చెబుతోంది. తమకు కేటాయించిన సదరు భూమికి సంబంధించిన ఉమ్మడి సరిహద్దుల గుర్తింపు హెచ్సియు అధికారుల సమన్వయంతోనే 19 జూలై 2024న జరిగిందని ప్రభుత్వం అంటోంది. అక్కడ చేసిన సర్వేను పరిశీలించిన టీజీఐఏసీ ఆ 400 ఎకరాల భూమిని మాస్టర్ ప్లాన్ ప్రకారం సాధ్యమైనంత ఎక్కువ వినియోగించుకునేందుకు 2025 ఫిబ్రవరి 28న రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ జారీ చేసిందని తెలిపింది. దీంతో వివాదం మొదలైంది. ప్రభుత్వం ఈ భూమిని ఐటీ, మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగించాలని ప్రతిపాదించింది. అయితే ఈ ప్రాంతం పచ్చని అడవిగా, వన్యప్రాణులకు ఆవాసంగా ఉందని విద్యార్థులు వాదించారు. ఈ ఆందోళనను అణచడానికి పోలీసులు బలం ప్రయోగించడం, విద్యార్థులను అరెస్టు చేయడం విమర్శలకి దారితీసింది. రేవంత్ రెడ్డి ఈ ఆందోళనలను రాజకీయ ప్రేరేపితమని, విద్యార్థులను కపట జన్మలు అని వ్యాఖ్యానించడం వివాదాన్ని మరింత తీవ్రతరం చేసింది. ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించడంతో ప్రభుత్వం తాత్కాలికంగా ఆటంకాన్ని ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో కమిటీ ఏర్పాటు జరిగింది.
మరోవైపు రాజకీయంగా ఈ వ్యవహారం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పెద్ద పరీక్షగా మారింది. విపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీ ఈ అంశాన్ని ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరిస్తున్నాయి. గతంలో విపక్ష నేతగా రేవంత్ రెడ్డి ప్రభుత్వ భూముల అమ్మకాన్ని వ్యతిరేకించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రత్యర్థులు ఎత్తి చూపుతున్నారు. ఇప్పుడు సీఎంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఆయన విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. కమిటీ ఏర్పాటు ద్వారా ప్రభుత్వం ఈ విమర్శలను తిప్పికొట్టేందుకు పరిష్కార మార్గాన్ని కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ కమిటీ నిజంగా విద్యార్థుల ఆందోళనలను, పర్యావరణ సమస్యలను పరిగణలోకి తీసుకుంటుందా, లేక సమయం గడపడానికి ఒక ఉపాయంగా మిగిలిపోతుందా అనేదే పెద్ద ప్రశ్నగా మారింది. ఈ కమిటీ ఏర్పాటు ఒక సానుకూల చర్యగా కనిపించినప్పటికీ దీని ఫలితాలు ప్రభుత్వ వైఖరిని, రేవంత్ రెడ్డి నాయకత్వ సామర్థ్యానికి పరీక్షగా నిలవనున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. విద్యార్థులు, పర్యావరణవాదులతో సంప్రదింపులు జరిపి పారదర్శకంగా నిర్ణయాలు తీసుకుంటే ఈ వివాదం సానుకూల దిశగా మళ్లవచ్చు. లేకపోతే ఈ సమస్య రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఇమేజ్కు మరింత భంగం కలిగించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉంది. ఇప్పటికే హైడ్రా, మూసి, లగచర్ల భూముల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా హెచ్సియు భూముల వేలం విషయంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. దీనిపై తాజాగా కేటీఆర్ హాట్ కామెంట్ చేయడంతో రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. హెచ్సియు భూములు ఎవరూ కొనొద్దు, 3 ఏళ్ల తర్వాత లాక్కుంటామంటూ గురువారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ 400 ఎకరాల భూమి హైదరాబాద్ నగరానికి ఒక ఊపిరితిత్తుల వంటిది. పచ్చని చెట్ల కోసం విద్యార్థులు ఆందోళన చేస్తుంటే వారిని గుంటనక్కలు, పెయిడ్ ఆర్టిస్టులు అని ప్రభుత్వం అవమానించడం దారుణమని, అసలు ఇది ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. ఐటీ అవసరాల కోసం ఈ భూమిని వేలం వేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు ఏప్రిల్ 3 వరకు భూమికి సంబంధించి ఎలాంటి పనులు చేపట్టవద్దని ఆదేశాలు జారీ చేయడంతో కేటీఆర్ వాదనకు మరింత బలం చేకూరింది. హెచ్సియు భూముల వివాదంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణ హైకోర్టు మొట్టికాయలు వేస్తున్నా ప్రభుత్వ వైఖరి మారడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అంటే యజమాని కాదని, ప్రజలకు సేవకుడని హితవు పలికారు. అర్ధరాత్రి సమయంలో బుల్డోజర్లతో హెచ్సియులోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. హైడ్రా విషయంలో ఇప్పటికే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. భూముల విషయంలో విద్యార్థులను మంత్రులు చులకనగా మాట్లాడడం సరికాదని కేటీఆర్ మండిపడ్డారు. భవిష్యత్ అవసరాల కోసం 14,000 ఎకరాల భూమి అందుబాటులో ఉండగా హైదరాబాద్ నగరంలోని ఈ భూమిని తీసుకోవాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. హెచ్సియులో వన్యప్రాణులు లేవని ప్రభుత్వం చెప్పడంపై కూడా కేటీఆర్ మండిపడ్డారు. 3 ఏళ్లలో తమ ప్రభుత్వమే వస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల విషయంలో తమ కమిట్మెంట్ ఇదేనని ఆయన స్పష్టం చేశారు. తాము అధికారంలోకి రాగానే దానిని ఒక అద్భుతమైన ఎకో పార్క్గా అభివృద్ధి చేసి హెచ్సియుకు కానుకగా ఇస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వానిది కేవలం రియల్ ఎస్టేట్ ఆలోచన మాత్రమేనని ఆయన విమర్శించారు. హెచ్సియు భూముల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే తాము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. ప్రభుత్వ భూములు ప్రజలందరవని, ముఖ్యమంత్రి కేవలం ధర్మకర్త మాత్రమేనని ఆయన అన్నారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సింది పోయి ప్రభుత్వ పెద్దలు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తామంటే కుదరదని కేటీఆర్ హెచ్చరించారు. మరోవైపు కేటీఆర్ వ్యాఖ్యలను అధికార కాంగ్రెస్ నేతలు ఖండిస్తున్నారు. అలా అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన భూములను కూడా ఇప్పుడు ప్రభుత్వం లాక్కుంటే ఎలా ఉంటుందని కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వాలు మారినా ప్రభుత్వ విధానాలు మారవని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. మరోవైపు ఇటీవల సెలబ్రిటీలు ప్రతి విషయంలో స్పందించడం ఫ్యాషన్గా మారింది. మరోవైపు సినిమా రంగానికి చెందిన వారు ఇలాంటి వివాదాల్లో బాగా చిక్కుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా హెచ్సియు భూముల వివాదంపై సినీ నటి పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేణు దేశాయ్ తన ఇన్స్టాగ్రామ్లో స్పందిస్తూ మనుషులు తమ స్వార్థం కోసం చెట్లను, జంతువులను కూడా బతకనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చర్యలను ఆపలేమా అని ఆమె ప్రశ్నించారు. అంతేకాకుండా ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ సినిమాలోని డైలాగులను గుర్తు చేస్తూ బయట కూడా ఇలాంటి నిజమైన హీరో ఉంటే బాగుంటుందని ఆమె ఒక వీడియోని షేర్ చేశారు. ఈ విషయంపై ఆమె తన సన్నిహితులతో జరిపిన వాట్సాప్ సంభాషణకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ను కూడా పంచుకున్నారు. ఆ చాట్లో న్యాయవాదుల బృందం కలిసి పిటిషన్లు వేస్తే ఈ వేలాన్ని అడ్డుకోగలమని,
హైకోర్టులో పోరాడాలని, అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారని పేర్కొన్నారు. నటి రేణుదేశాయ్ పర్యావరణం, మూగజీవుల పట్ల తనకున్న ప్రేమను చాలా సందర్భాల్లో చాటుకున్నారు. ఆమె ఒక స్వచ్ఛంద సంస్థను కూడా నడుపుతున్నారు. తాజాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని భూముల వివాదంపై ఆమె తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశారు. మరోవైపు గతంలో ఇలాంటి సందర్భాల్లో వీళ్లంతా ఎక్కడ ఉన్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. సమాజానికి సేవ చేయాలనంటే ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయని, వాటిని పట్టించుకోవడం వదిలేసి కేవలం వార్తల్లో ఎక్కడానికి ఇలాంటి వాటిని సెలబ్రిటీలు ఎంచుకుంటున్నారనే విమర్శలు కూడా తీవ్రంగా వస్తున్నాయి. ఈ 400 ఎకరాల భూమిని వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత దీనికోసం అధికారులు అర్ధరాత్రి జేసీబీలను పంపి చెట్లను నరికివేయడం, భూమిని చదును చేయడం వంటి చర్యలు చేపట్టారు. ఈ సమయంలో లేడి పిల్లలు భయంతో పరుగులు తీస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశమైంది. ఈ అంశంపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు, వర్సిటీ ప్రొఫెసర్లు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇష్యూపై గతంలో ఎప్పుడూ లేనంత ఎక్కువగా సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు చొప్పున స్పందిస్తున్న తీరు, సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. గతంలో ఎన్నో ఉద్యమాలు, నిరసనలు జరిగిన పట్టని ప్రముఖులకు హెచ్సియు అంశం అంతలా ఆకట్టుకోవడానికి కారణమేమిటి? అధికార పక్షానికి వ్యతిరేకంగా గళం విప్పేందుకు ఎందుకంత ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారన్నది ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. సామాజిక స్పృహతో స్పందించడం తప్పేమీ కాదు. నిజానికి ఇలాంటి చైతన్యం సినీ ప్రముఖులకు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులకు, సెలబ్రిటీలకు ఉంటే మంచిదే. పౌరులు సైతం మరింత చైతన్యవంతంగా ఉంటారు. కాకుంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో సెలబ్రిటీల స్పందన వెనుక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫేక్ పోస్టులతో ప్రభావితం కావటాన్ని పలువురు తప్పుపడుతున్నారు. ఒక అంశం మీద ప్రముఖులు స్పందించే సమయంలో ఆ అంశంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పలు పరిణామాల్ని సైతం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ భూమి హక్కులు ఎవరి పేరు మీద ఉన్నాయి? అసలు అక్కడ వన్యప్రాణులు నిజంగానే ఉన్నాయా, లేదంటే అది ఫేక్ వీడియోనా అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకోకుండా ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధినేతను విమర్శిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం కూడా ఉంది. అసలు ఆ 400 ఎకరాల భూమి హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీకి చెందినవి అనడానికి ఆధారాలు లేవంటున్నారు ప్రభుత్వ అధికారులు. ఈ భూమిని ఎప్పుడో వేరే వారికి బదిలీ చేయడం, దానిపై యాజమాన్య హక్కుల్ని రాష్ట్ర ప్రభుత్వం సొంతం చేసుకోవడం ఎప్పుడో జరిగిపోయింది. ఇక జీవ వైవిధ్యం, ఆక్సిజన్ బ్యాంక్, లంగ్ స్పేస్ లాంటి మాటలు, వాటికి తగ్గట్లుగానే మనస్సు కదిలిపోయేలా కనిపించే ఫోటోలు, వీడియోలు విడుదల కావటం, అవి కాస్త వైరల్ కావటం కూడా ఈ స్పందనలో భాగంగా చెప్పాలి. హెచ్సియుకి చెందినట్టుగా చెప్తున్న 400 ఎకరాలని చదును చేయటాన్ని వ్యతిరేకిస్తూ మూగజీవాలు జేసీబీల ఎదుట ఆందోళనగా పరుగులు తీయటం, రాత్రివేళల్లో పనులు జరుగుతున్న సమయంలో నెమళ్ల ఏడుపులతో కూడిన వీడియో మొదలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న పలు ఫోటోలు ఫేక్ అని ప్రభుత్వం చెబుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో తయారు చేసిన వీటిని ఒక క్రమ పద్ధతిలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేస్తున్నట్లుగా సమాచారం. అయితే ఈ అంశాలని పట్టించుకొని సెలబ్రిటీలు వైరల్ అవుతున్న పోస్టులకు తమ స్పందనను తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇక్కడ ఒక అంశాన్ని ప్రస్తావించాలి. ప్రభుత్వం చదును చేస్తున్న 400 ఎకరాల్లో వాతావరణం ఎలా ఉంటుంది? అక్కడ 100 ఏళ్ల నాటి చెట్లు, లేదంటే 10 ఏళ్ల వయసున్న చెట్లు ఏమన్నా ఉన్నాయా అన్న అంశం మీదనైనా కనీస అవగాహన ఉందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. మరోవైపు ఇప్పటికీ హెచ్సియు పరిధిలో ఉన్న 100 ఎకరాల్లో గడిచిన 25 ఏళ్లలో పచ్చదనం పెరిగిందా, తగ్గిందా అన్న విషయాన్ని అడిగి తెలుసుకున్నారా? అటవీ ప్రాంతం అని అంటున్న వారు నిజంగానే అక్కడ అడవి మాదిరి వాతావరణం ఉందా లేదా అన్న ప్రశ్న ఎందుకు వేసుకోవడం లేదు అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఎవరో ఏదో చెప్పిన విషయాన్ని పట్టుకొని తగుదునమ్మా అంటూ వెనక ముందో చూసుకోకుండా మాట్లాడడం సెలబ్రిటీలకి అస్సలు మంచిది కాదనంటున్నారు రాజకీయ పరిశీలకులు. సెలబ్రిటీలు, కొంతమంది ప్రముఖుల్లో భావోద్వేగాన్ని స్వాగతించాల్సిందే, కానీ రాజకీయ ఉచ్చుల్లో పడకూడదు కదా. ఒక క్రమ పద్ధతిలో సాగుతున్న తప్పుడు ప్రచారానికి ప్రభావితం కావడం ఎంతవరకు సబబు అనే ప్రశ్నలు సామాన్య జనం నుంచి కూడా వస్తున్నాయి. ఇంతకన్నా సమాజంలో తీవ్ర సమస్యలు ఉన్నాయని, వాటి మీద దృష్టి పెడితే బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ క్రమంలోనే రేవంత్ ప్రభుత్వాన్ని కూడా తప్పుపడుతున్నారు విశ్లేషకులు. తప్పుడు ప్రచారానికి విరుగుడుగా వాస్తవాలను ప్రజలకు మరింత తెలిసేలా అసలు వీడియోల్ని, వివరాల్ని వెల్లడించాల్సిందని అంటున్నారు. ఆ విషయంలో
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రముఖులు సైతం తప్పుడు ప్రచార ప్రభావానికి గురి కావడమే ఇప్పుడు ఆందోళన కలిగించే అంశంగా మారింది. ప్రస్తుతం ఈ అంశం జాతీయ స్థాయిలోనూ చర్చనీయాంశంగా మారడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఈ వ్యవహారంపై సీరియస్ గా దృష్టి పెట్టింది. కంచగచ్చిబౌలి భూములపై సమగ్రమైన వాస్తవ నివేదికను పంపాల్సిందిగా తెలంగాణ అటవీ శాఖను తాజాగా ఆదేశించింది. ఈ మేరకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా సమాచారం అందించింది. కోర్టు తీర్పులను పరిగణలోకి తీసుకోవాలని సూచన. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. న్యాయస్థానాలు ఇప్పటికే వెలువరించిన తీర్పులను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకొని ఈ వ్యవహారాన్ని ముందుకు తీసుకెళ్లాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా అటవీ చట్టాలకు లోబడి తక్షణమే చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కంచగచ్చిబౌలి ప్రాంతంలోని ఈ వివాదాస్పద భూమికి సంబంధించిన పూర్తిస్థాయి వాస్తవ నివేదికను, ఇప్పటి వరకు తీసుకున్న చర్యలను నివేదిక రూపంలో సమర్పించాలని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. దీంతో ఈ వ్యవహారంపై కేంద్రం ఎంత సీరియస్ గా ఉందో స్పష్టమవుతోంది. చిలికి చిలికి గాలివాన అంటే ఇదేనేమో అని భావించాల్సి వస్తోంది అంటున్నారు. మరోవైపు విద్యార్థులు చేస్తున్న ఆందోళనలు పార్లమెంటులోనూ చర్చకు దారితీశాయి. భారతీయ జనతా పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు ఈ అంశాన్ని పార్లమెంటు ఉభయ సభల్లోనూ లేవనెత్తారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించక తప్పలేదు. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ తెలంగాణ అటవీ శాఖను వాస్తవ నివేదిక కోరడం ఈ వ్యవహారంలో ఒక కీలక పరిణామంగా చూడొచ్చు. కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. న్యాయస్థానాల తీర్పులు, అటవీ చట్టాల ప్రకారం ఈ భూముల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తానికి హైదరాబాద్లోని కంచగచ్చిబౌలి భూముల వ్యవహారం కేంద్ర ప్రభుత్వ జోక్యంతో సరికొత్త మలుపు తిరిగిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. విద్యార్థుల ఆందోళనలు, ప్రతిపక్షాల ఒత్తిడి, పార్లమెంటులో చర్చల నేపథ్యంలో కేంద్రం స్పందించడం ఈ అంశానికి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. రానున్న రోజుల్లో ఈ వ్యవహారం ఎలా ముందుకు సాగుతుందో అనేది ఉత్కంఠభరితంగా మారింది. దీంతో ఈ అంశం రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ రాజకీయంగా వేడిని రాజేసినట్లయింది. గత కొంతకాలంగా హెచ్ఎస్సియు విద్యార్థులు, వివిధ విద్యార్థి సంఘాలు ఈ 400 ఎకరాల భూములను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించడం జరిగింది. దీంతో ఈ విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. ఈ భూములు పచ్చని అడవి ప్రాంతమని, వీటిని కాపాడవలసిన బాధ్యత అందరిపైన ఉందని విద్యార్థులు వాదిస్తున్నారు. విశ్వవిద్యాలయానికి చెందిన ఈ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని విద్యార్థులు పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు బీఆర్ఎస్ సోషల్ మీడియాపై ప్రభుత్వం కేసులు నమోదు చేస్తోంది. కంచగచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ భూములపై నివేదిక ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్కు సుప్రీం ధర్మాసనం ఆదేశాలిచ్చింది. తుది ఆదేశాల వరకు కంచగచ్చిబౌలి భూముల్లో ఎటువంటి పనులను చేపట్టకూడదని స్పష్టం చేసింది. అదే క్రమంలో హైకోర్టులో జరిగే విచారణపై తాము ఎలాంటి స్టే ఇవ్వడం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అక్కడ చెట్లు నరకవద్దని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. అత్యవసరంగా విచారణ జరపాలని పిటిషనర్ తరఫు న్యాయవాదులు కోరడంతో సుప్రీంకోర్టు స్పందించింది. కంచగచ్చిబౌలి భూముల్లో వన్యప్రాణులు ఉన్న చోట భూములు చదును చేయాలంటే నిపుణుల కమిటీ పర్యటించాలని, అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని, అవన్నీ ఏమీ చేయకుండా పర్యావరణానికి హాని కలిగించేలా అకస్మాత్తుగా తెలంగాణ సర్కార్ చర్యలు చేపడుతోందని తెలిపారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా అక్కడ అధికారులు వ్యవహరిస్తున్నారని, కొన్ని రోజులుగా భూముల వద్ద ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయని సుప్రీంకోర్టుకు పిటిషనర్ తెలిపారు. సుప్రీం తీర్పు ప్రకారం అటవీ ప్రాంతాన్ని కొట్టేయాలంటే నిపుణుల కమిటీ వేయాల్సి ఉంటుంది. కంచగచ్చిబౌలి 400 ఎకరాల విషయం రాజకీయంగానే కాదు, కేసుల వరకు వెళ్ళింది. అక్కడ వన్యప్రాణులకు హాని జరుగుతోందని బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అటవీ సంరక్షణకు చర్యలు చేపడితే రేవంత్ రెడ్డి మాత్రం అడవులను ధ్వంసం చేస్తున్నారని మండిపడుతోంది. ఈ క్రమంలోనే అక్కడ జరుగుతున్న పనుల వల్ల ప్రాణులు చనిపోతున్నాయని ఫోటోలు, వీడియోలు రిలీజ్ చేశారు. ప్రజలను రెచ్చగొట్టేందుకు ఉద్దేశపూర్వకంగానే బీఆర్ఎస్ నేతలు నకిలీ వీడియోలు రిలీజ్ చేశారని కేసులు నమోదయ్యాయి. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ ఐటీ సెల్పై ఈ కేసులు రిజిస్టర్ అయ్యాయి. సోషల్ మీడియా ఇన్ఛార్జ్ దిలీప్, బీఆర్ఎస్ నేత క్రిషాంక్ పై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. అధికారులను సంప్రదించకుండా, ఎలాంటి నిర్ధారణ చేసుకోకుండా ప్రజల్లో అలజడి రేపేందుకు ఈ నకిలీ వీడియోలు విడుదల చేశారని కేసు షీట్లో పేర్కొన్నారు.
కావాలని ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేశారని తెలిపారు. ఫిర్యాదుల్లో కూడా వాటిని పొందుపరిచారు. తమపై కేసులు పెట్టడంపై బీఆర్ఎస్ నేతలు స్పందించారు. ఈ 400 ఎకరాల భూములు రక్షించే వరకు పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. కృత్రిమ మేధస్సుతో చిత్రాలను, వీడియోలను సృష్టించలేదని స్పష్టం చేశారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో వైల్డ్ లైఫ్ అండ్ ట్రీస్ ఉన్నాయని సుప్రీంకోర్టు కూడా నమ్మిందని, కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులు నమోదు చేయడం సరైందేనా అని నిలదీశారు. మరోవైపు రేవంత్ రెడ్డికి ఈ అంశం సవాల్గా మారింది. ఆయన సామర్థ్యానికి పరీక్షగా రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పటికే హైడ్రా, మూసీ పునరుజ్జీవం, లగిచెర్ల విషయంలో రేవంత్ దూకుడుగా వ్యవహరించారు. హైడ్రా, మూసీ వంటి విషయాల్లో రేవంత్ రెడ్డికి మంచి పేరే వచ్చింది. హైకోర్టు కూడా కొన్ని నిబంధనలు పాటించి హైడ్రా, మూసీ విషయాల్లో ప్రభుత్వం ముందుకు వెళ్లొచ్చని తెలిపింది. ఈ క్రమంలో కంచగచ్చిబౌలి భూముల వ్యవహారం రేవంత్ రెడ్డికి సమస్యగా మారింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలలో కొన్ని విషయాల్లో సొంత పార్టీ నుంచే విమర్శలు వచ్చేవి. ప్రతిపక్షాల ఆరోపణలకు సొంత పార్టీ నేతలు ఆరోపణలు తోడై ప్రభుత్వాన్ని ఇబ్బందికి గురిచేసేవి. ఇప్పుడు అదే పరిస్థితి రేవంత్ రెడ్డికి లేకపోవడం కలిసి వచ్చే అంశంగా కనిపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డిని వ్యతిరేకించేవారు లేరని చెప్పొచ్చు. ప్రభుత్వం ఏం పని చేసినా కాంగ్రెస్ పార్టీ సమర్థించడమే కాకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్లు కూడా ప్రభుత్వ నిర్ణయాల్ని సమర్థిస్తున్నారు. పార్టీ మొత్తం ఏకతాటిపైనే నడుస్తోంది. అందుకే ప్రతిపక్షాలపై మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు. దీంతో రేవంత్ రెడ్డి కూడా వెనక్కి తగ్గకుండా దూసుకుపోతున్నారు. సహజంగా ప్రభుత్వం ఏ పని చేసినా దానిలో రంధ్రాన్వేషణ చేస్తాయి ప్రతిపక్షాలు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన పనులను బీఆర్ఎస్ నేతలు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. హైడ్రా, మూసీపై బీఆర్ఎస్ చేసిన హడావుడి అందరికీ తెలిసిందే. అయినా బీఆర్ఎస్ పోరాటాలకు ప్రజల నుంచి పెద్ద స్పందన రాలేదు. పనిలో పనిగా బీజేపీ సైతం ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాడుతోంది. తెలంగాణలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాషాయ పార్టీ ఊళ్ళూరుతోంది. దీంతో బీఆర్ఎస్ కు పోటీగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది బీజేపీ. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం ఆ పార్టీకి కలిసి వచ్చే అంశంగా చెప్పొచ్చు. కాంగ్రెస్ కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకున్నట్టుంటుంది. ఈ క్రమంలో హెచ్సియు వ్యవహారంలో బీజేపీ కలగజేసుకుంది. తెలంగాణలోని 8 మంది ఎంపీలు ఈ అంశాన్ని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పర్యావరణానికి హాని కలిగించేలా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పనులపై వెంటనే విచారణ చేపట్టాలని కోరారు. దీంతో కేంద్రం కలగజేసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఒక పక్క విద్యార్థుల ఉద్యమం, రాజకీయ పార్టీల వ్యతిరేకత, మరొక పక్క న్యాయ పోరాటంతో హెచ్సియు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో ఈ వివాదంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా లేక వేలం కొనసాగిస్తుందా? కేంద్ర ఆదేశాలతో కదలిక వస్తుందా? ఈ సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందో మరి వేచి చూడాల్సిందే. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ 1 టీవీ.